ఏమండి ఇది విన్నారా? ఇప్పుడు అన్ని పనులు ఏ చేస్తుందటండి. రాయటం, వంటలు చేయడం, ట్రిప్పులు ప్లాన్ చేయడం. చాలులే, ముందుగా దాన్ని ఈ బట్టలు మడత పెట్టమని చెప్పు, అప్పుడు నీ నేను సపోర్ట్ చేస్తా. అలా జోక్ చేయకండి. ముందు ముందు మనుషుల బదులు రోబోలే రీప్లేస్ చేస్తాయి. రీప్లేస్ చేస్తాయా? ముందుగా గ్యాస్ ఆఫ్ చేశారా అని నీ ఏఐతో అడిగించు. అయ్యో, నేను కనీసం రోజుకి ఒక్కసారే గుర్తు చేస్తానండి. ఏఐ గనక మన ఇంట్లో రీప్లేస్ చేస్తే ఒక రోజులో మీకు 27 రిమైండర్లు పంపిస్తుంది. సర్లే, ముందుగా కార్ కీస్ నువ్వు ఎక్కడ పెట్టావో నీ ఏఐ గుర్తు చేస్తుందా? అయ్యో, పోయినసారి కార్ కీస్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టింది మీరు. అది సైంటిఫిక్ ఆలోచన, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని. చాలా పువర్ జోక్ అండి. నేను ఇంకా ఏమడిగానో తెలుసా ఏఐని? నా భర్తకి ఏదైనా రొమాంటిక్ సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాను. ఏమంది? ఇష్టమైన వంట చేసి పెట్టమని అడిగిందండి. చూసావా నీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ కావాలని చెప్పి ఏఐకి కూడా తెలుసు. ఆగండి, ఇది వినండి. మాట వినని భర్తని ఎలా హ్యాండిల్ చేయాలి అని కూడా నేను అడిగాను తెలుసా? ఏం చెప్పింది? రీబూట్ చేయమనింది. అంటే ఒక రోజు మొత్తం వైఫై ఆఫ్ చేయమనింది. సరే, నాకు న్యాచురల్ ఇంటెలిజెన్స్ నువ్వే చాలు. బాగా చెప్పారు. లేకపోతే గ్రేడ్ 2 వర్షన్ భర్తకి అప్గ్రేడ్ చేసేదాన్ని. వద్దు, ఈ కరెంట్ వెర్షన్ కి లైఫ్ లాంగ్ వారంటీ ఉంది, ఎక్స్చేంజ్ ఆఫర్స్ లేవు. అంతేగా? మా ఇంట్లో ఏఐ అంటే ఆల్వేస్ ఇరిటేటింగ్, కానీ దాన్ని మేము ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం.